క్లూ టుడే న్యూస్కి స్వాగతం. నా పేరు విజయ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పంట సేకరణపై కేసీఆర్ చేసిన ప్రకటనకు నిరసనగా రైతుల ర్యాలీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలోకి ర్యాలీగా వెళ్తూ ఉండగా ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి కాసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పొన్నం ప్రభాకర్ తహసీల్దార్కు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులే పాలేళ్లుగా మారుతారని అన్నారు. రైతులు భారత్ బంద్కు మద్దతు పలికిన కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి తిరిగి రాగానే యూటర్న్ ఎందుకు తీసుకున్నారని, దీనికి కేసీఆర్ రైతులకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కొనుగోలు సెంటర్లను నిర్వీర్యం చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని, వాటిని యథావిధిగా తిరిగి పునఃప్రారంభించాలని కోరారు. వ్యవసాయ చట్టాలపై గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. మేమెవరో మిమ్మల్ని అధిక ప్రశ్నించే కెపాసిటీ కాదు. బట్ మేము వస్తున్నామని తెలిసి కూడా ఇద్దరు ఎవ్వరు లేకపోవడం ఎంతవరకు ఇది ఏం పని ఉంటుంది? అడుగురు ఎంఆర్ఓ గారు వస్తారా చెప్పు, మేము కూడా మొదలు పెడతాం. ఇక అట్లయితే రైతు విత్తనం నాటి నుంచి మార్కెట్లో కొనుగోలు చేసేదాకా నా బాధ్యత అన్నటువంటి చంద్రశేఖరరావు ప్రభుత్వం ఇటీవల ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత కేంద్రం తెచ్చిన రైతు బిల్లులను వ్యతిరేకించి భారత్ బంద్లో పాల్గొన్న కేసీఆర్ వాటికి మద్దతునివ్వడమే కాకుండా తెలంగాణ రైతుకు ఆయువు పట్టైనటువంటి కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నట్టుగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థ కాదు, ఇది ఒక చికెన్ దుకాణం కాదు అని చెప్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ హయాంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల అన్ని మండలాల లోపల రిప్రజెంటేషన్స్ ఇస్తా ఉన్నాం. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు తమ ఉపాధిని కోల్పోవడమే కాకుండా సహకార సంఘాలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హమాలీలు, ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువగా రైతులు తమ దగ్గరనే ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు అమ్ముకునేటువంటి సౌకర్యాన్ని కోల్పోతా ఉన్నారు. దానివల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా డిమాండ్ చేస్తోంది, ఏ కొనుగోలు కేంద్రాలను వద్దంటున్న ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని కూడా వద్దనే దాకా రైతులకు ఈ యొక్క సమస్య పైన మరి పోరాటం కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి చంద్రశేఖరరావు గారు వెంటనే ఈ కొనుగోలు కేంద్రాల రద్దు ఆలోచన ఉపసంహరించుకోమని హుస్నాబాద్ కేంద్రం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో తెచ్చిన బిల్లులు కూడా మరి ఎందుకు ముఖ్యమంత్రి భారత్ బంద్లో పాల్గొన్నాడో, ఎందుకు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత వాటి పట్ల యూటర్న్ తీసుకున్నాడో కూడా తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.